ఇంత జరుగుతుంటే ఎలా నవ్వగలుగుతున్నారు? ఇంత భయంకరమైనటువంటి పరిస్థితులు వినబడుతుంటే మీరు ఎలా సంతోషంగా ఉండగలుగుతున్నారంటే, నేనేమీ చేయలేను, నాకు ఆలోచన చెప్పే దేవుడున్నాడు, ఆమేన్, నన్ను బలపరిచే దేవుడున్నాడు. ఏమండి, ఆయన మనస్సుని నేను ఎరుగుదును, ఆయన మనస్సుని నేను కలిగి ఉండుటకు ప్రయత్నిస్తున్నా కనుక నేనేమి ఆలోచించను, నా దేవునికి సమస్తాన్ని అప్పగించుకున్నా, ఆయన చిత్తమే జరుగునుగాక. కనుక మనం సంతోషంగా ఉండగలగాలి. మనం సంతోషంగా ఉండుటకు ఈ మాటని ప్రభువు చెప్తున్నాడు. ఎందుకు మీరు దుఃఖపడతారు? ఎందుకు మీరు ఆలోచించి ఏమంటే ఎంట్రుకలు పీక్కుంటారు? ఎందుకు కన్నీరు విడుస్తారు? ఎందుకు ఈ విధంగా నీరసించిపోతారు? మీకంటూ మీ ప్రార్థన ఆలకించే దేవుడు లేడా? మీ మనస్సును ఎరిగినవాడు లేడా? మీ రక్షకుడు లేడా? నీకు వైద్యుడు లేడా? అప్పగించుకో, ఆయన ఆలోచనను బట్టి నువ్వు నడిపించబడు. హల్లెలూయా.